హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము రెస్టారెంట్ స్టైల్లో కాజు బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది బగారా రైస్లోకి, జీరా రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఈ ఉల్లిపాయలను కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ తీసుకొని ఈ ఉల్లిపాయలను వాటర్లో వేసేసుకోండి. తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా కాజు తీసుకొని కాజు కూడా వేసేసుకోవాలి. వీటిని మనము బాగా ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇక్కడ చూపిస్తున్నట్టు కాజు అనేది బాగా ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. తర్వాత దీన్ని మనం వడగట్టుకోవాలన్నమాట. ఈ వాటర్ కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ వేసుకోవద్దు. ఓన్లీ ఉల్లిపాయలు కాజు మాత్రమే మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలను మనం మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత కొంచెం కచ్చాపక్కగా మిక్సీ పట్టుకోండి. ఇలా పట్టాలన్నమాట. తర్వాత టమాటాస్ వచ్చేసి ఒక 4 తీసుకోండి. ఈ 4 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీటెక్కాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాజు వేసుకుందాము. కాజు వేసేసుకొని కాజును వేపుకోవాలండి. కాజు బాగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు అయితే వేపకండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి మారితే సరిపోతుంది కాజు అనేది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా బటర్ కూడా వేసుకుందాం. ఇలా బటర్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఇక్కడ వచ్చేసి లవంగాలండి ఒక 4 వేసుకోండి సరిపోతుంది. తర్వాత ఇలాచీ వచ్చేసి ఒక 2 వేసేసుకోండి. కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఎక్కువ వేయద్దు, ఫ్లేవర్గా అవుతుందన్నమాట కర్రీ. కొంచెం తక్కువనే వేసుకోండి. తర్వాత కొన్ని మిరియాలు వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ మసాలా దినుసులన్నీ కొంచెం సేపు బాగా వేగాలి నూనెలో. ఆ తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర వేసేసుకున్న తర్వాత మనం కచ్చాపక్కగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా వేపుకోవాలండి. మంచి గోల్డ్ బ్రౌన్ కలర్లోకి మారాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు అయితే మంచి గోల్డెన్ బ్రౌన్లో కలర్లోకి మారేంత వరకు కూడా వేపుకోవాలండి. అప్పుడే కర్రీ అనేది బాగా టేస్ట్గా వస్తుందన్నమాట. మంచిగా వేగిన తర్వాతనే మీరు ఇందులో టమాటాలు అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము. టమాటాలు బాగా మెత్తబడేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయితే టైం పడుతుంది. టమాటా మంచిగా మగ్గాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటా మంచిగా ఇలా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాతనే ఇందులోకి మసాలాలు అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ కొంచెం పసుపు వేసేసుకుందాం ఇందులోకి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత మంచి కలర్గా రావడానికి కర్రీ అనేది కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి వచ్చేసి 1 టీ స్పూన్ వేసేసుకోండి. ఇలా ఇవి వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలాలన్నీ కూడా బాగా కలవాలి. ఫ్లేమ్ని పెంచకుండా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయకు పట్టేటట్టు బాగా వేపుకోవాలన్నమాట. ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగి మసాలాలు పడితేనే కర్రీ రుచి వస్తుందండి. కొంచెం అయితే టైం పడుతుంది. ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి. బాగా ఇలా వేగిన తర్వాతనే ఇందులోకి ఉల్లిపాయలు కాజు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ను యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా ఈ ఉల్లిపాయ మసాలా అంతా కలిసేటట్టు కలిపేసుకోండి. ఫ్లేమ్ని అయితే పెంచొద్దు, మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. మసాలా అంతా కూడా పట్టాలన్నమాట. ఈ కాజు పేస్ట్ అన్నీ మంచిగా కలవాలి. ఇలా ఈ గ్రేవీ కూడా మనము కొద్ది టైం తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే రుచిగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా మాడకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. దగ్గరికి కావాలన్నమాట ఈ గ్రేవీ అనేది. అప్పటి వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి.
ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ముందుగా వేయించి పెట్టేసుకున్న కాజు వేసుకుందాము. కాజు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసము హాట్ వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు దాకా వేసుకోండి, సరిపోతుంది. గ్రేవీ అనేది మరీ చిక్కగా ఉండొద్దు, మరీ పలుచగా ఉండొద్దండి. అలాగైతేనే టేస్ట్ ఉంటుంది. ఇక్కడైతే ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను నేను. వేడి వాటరే వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది. ఇలా ఉంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి గరం మసాలా యాడ్ చేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకుందాం. ముందు మనం మసాలాలు వేసాం కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఆ తర్వాత కసూరి మేతి పౌడర్ కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ దాకా చక్కెర వేసుకోండి. ఇలా షుగర్ వేసుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలాలన్నీ మంచి బ్యాలెన్సింగ్గా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మంచిగా ఇలా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. లేదంటేనంటే పాల మీద మీగడ ఉంటుంది కదండి, మలాయ్, ఆ మలాయ్ వేసుకోండి. నేనైతే ఇక్కడ మలాయ్ వేస్తున్నాను. ఒక టీ స్పూను వేసేసి మంచిగా కలిపేసుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము దీనిపైన మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఒక 2 నిమిషాలు ఈ గ్రేవీని మనము కుక్ చేసుకోవాలన్నమాట. 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, కర్రీ అనేది చూసారు కదా ఎంత ఎమ్మిగా ఉంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చూసారు కదా. మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఇప్పుడు మనకు నోరూరించే కాజు బటర్ మసాలా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. రోటీలోకి, పుల్కాలోకి, జీరా రైస్, బగారా రైస్ ఇలా అన్నిట్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.